నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ఓవైపు ప్రధానమంత్రి మోదీ, మరోవైపు ముఖ్యమంత్రి కూడా వరుసగా సభలు సమావేశాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయం ఏ విధంగా ఉండబోతుంది, పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు సాధించబోతుందో అడిగి తెలుసుకుందాం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి అనేది తర్వాత చెప్పొచ్చు, కానీ ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితి పైన చర్చ జరగాల్సిన అవసరం. నేను నిన్న ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళిన రైతాంగం ఎండిపోయిన పొలాలు పెంచుతున్నారు. నాకు ఇష్టం. ఎండిపోయిన పొలాలు కాలిపోతున్నప్పుడు మోర్ మోటార్లు కరెంట్ వస్తే లేదనే విషయం రైతులు మాట్లాడుతున్నారు స్పష్టంగా. ముందు దానిపైన దృష్టి పెట్టాలి. 100 రోజుల్లో ఒక్కరోజు కూడా ప్రజల కొరకు పరిపాలన చేసింది లేదు. ఏమైనా వసూలు చేయడాలు, ముడుపులు కట్టి రావడాలు ఢిల్లీలో తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అనే విషయం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవైపు జిల్లాలలో మంత్రులు దోపిడి దొంగల్లాగా వ్యాపారస్తుల పైన పడి, కాంట్రాక్టర్ల పైన పడి, ఇతర సంస్థల పైన పడి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి వీధి రౌడీలాగా జేబులు కొట్టే పనిచేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా పరిపాలన నడుస్తుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు, రైతాంగం ఆలోచిస్తున్నారు, రైతాంగం గోడుగోడున ఏడుస్తున్నారు. దీని ప్రభావం తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికలపైన పడబోతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత పరిస్థితి వస్తాం. అంటే జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణం. పెండింగ్ ప్రాజెక్టులను ఎస్ఎల్బీసీ కానీ ఇది కానీ పూర్తి చేసినట్లయితే ఈ విధంగా ఈ కరువు వచ్చేది కాదు, పంటలు ఎండిపోయేది కాదని కూడా జిల్లా మంత్రులు చెప్తున్నటువంటి. ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చేయలేదో కానీ నేను ఈ 10 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాలో వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత పంట పండించింది, భారతదేశంలోనే నెంబర్ 1 అయింది ఉమ్మడి నల్గొండ జిల్లా గత 4 సంవత్సరాలు వరి దిగుబడి అందించడంలో, ధాన్యం అందించడంలో. ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఎంత పండిస్తారో వీళ్ళు, ఎంత తగ్గిస్తారో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రో వీళ్ళు వచ్చిన 3 నెలల్లో ఇప్పుడు తేలుతుంది. దాని లెక్కలు చెప్తాయి కదా, నువ్వు నేను అనుకోవడం కాదు కదా, లెక్కలు చెప్తాయి. గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఈ సంవత్సరం వీళ్ళు పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళు వచ్చిన తర్వాతనే కదా పంట మొదలైంది పెట్టడము. లెక్కలు చెప్తాయి రేపు, మాట్లాడడం కాదు. ఏం పని చేసినావు 100 రోజుల్లోనూ వ్యవసాయం కొరకు, రైతాంగం కొరకు? రైతు బంధు ఇవ్వలే. అవ్వాలి మేము రైతు బంధుకు తయారు చేసి పెట్టిన డబ్బులు మోసుక తిన్నారు, కమిషన్లు తీసుకొని పోయి ఢిల్లీ మూటలు కట్టొచ్చారు, ఢిల్లీ ముడుపులు కట్టొచ్చిండ్రు. ఊళ్ళలో నల్గొండలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, వ్యాపారస్తులను భయపెట్టించేసేసి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకుని తింటున్నారు. అంతే తప్ప ఒక్కనాడు ఎండిపోయిన రైతు దగ్గర మాట్లాడొచ్చింది ఎవరన్నా, మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ? పొలాలు ఎండిపోతే సోయిందా ఏమైనా? ఇదా పరిపాలన? ఏమైనా రాజకీయాలు మేము పార్టీలు లేకుండా చేస్తాం, కేసీఆర్ లేకుండా చేస్తాం, ఏం చేస్తారు? మీ బొంద చేస్తారు. అటువంటి ప్రగల్భాలు పలికిన వాళ్ళు చాలామంది పోయింది గతంలో. మొదలు పరిపాలన కదా చేయాల్సింది. ఓట్లు అయిపోయిన తెల్లారి రాజకీయాలు కాదు కదా చేయాల్సింది. ఓట్లు అయిపోయిన తెల్లారి ప్రమాణ స్వీకారం చేసి కానీ పరిపాలన చేయాలి. ఓట్లు వచ్చినాడు కదా రాజకీయాలు చేయాల్సింది. పొద్దున్న లేస్తే మీరు రాజకీయాలు మాట్లాడేది, మీ ప్రగల్భాలు, మీ అహంకారాలు అన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు కూడా ముఖ్యమంత్రి విధానంలో పరిపాలించడం జరిగింది. ఇప్పుడు కోడ్ అమల్లోకి వచ్చింది, పూర్తిగా రాజకీయాలే చేస్తాను, ఒక పీసీసీ అధ్యక్షునిగా గేట్లు ఓపెన్ చేయడం జరిగింది, అది కూడా మీ వల్లనే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గేట్లు ఓపెన్ చేసి కాదు, ప్రజలు మీ గేట్లు బద్దలు కొట్టి బయటకు వస్తున్నారు. మొన్న చేసిన ఓట్లే తప్పు పొరపాటు చేసినామని చెప్పి రైతాంగం ఇవాళ మాట్లాడుకుంటున్నారు స్పష్టంగా. ఏడిపోయినా రైతు బంధు అవ్వాలి ఎట్లా వచ్చిందో ఇవాళ ఏమైందో ప్రజలకు తెలుసు, కరెంట్ అవ్వాలి ఎట్లా వచ్చిందో ఇవాళ ఏమైందో తెలుసు. నాగార్జున సాగర్లో 508 అడుగులు నీళ్లున్న నాడు కూడా నీళ్లు బయటికి తెచ్చి రైతాంగాన్ని కాపాడిన మేడం కాలువ రైతాంగాన్ని, ఎస్ఎల్బీసీ రైతాంగాన్ని. ఇవాళ మీకు అసోయిల్ లేదు. అవతల ఉన్నాయి, కర్ణాటకలో నీళ్లు ఉన్నాయి, మన నీళ్ళే ఉన్నాయి, కృష్ణానదిలో మనకు రావాల్సిన నీళ్లు ఉన్నాయి, ఆలమట్టి నారాయణపూర్లలో. కనీసం ఒక 10 టీఎంసీలు తీస్తే ఇవాళ 2.5-3 లక్షల ఎకరాల పంట పొలాలు బతికిపోతాయి. ఆ సోయి లేదు. ఈ జిల్లా మంత్రికి సోయి లేదు, ముఖ్యమంత్రికి సోయి లేదు. ఎన్నికలప్పుడు వచ్చి మాట్లాడించుకున్నారు, ఆ ముఖ్యమంత్రులని అక్కడ ఉప ముఖ్యమంత్రులు తీసుకొచ్చి మాట్లాడించుకున్నారు, మేమంతా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మార్పు తీసుకురండి అని చెప్పి. ఏది నిజమే, ప్రజలు మార్పు తెస్తాం అంటే ఏమైనా ఉన్నదానికంటే మెరుగు చేస్తారేమనుకున్నారు. మార్పు తెచ్చింది నిజమే కానీ 14 తీసుకుపోయారు. మళ్ళీ
2014 ముందు ఏం దరిద్రం ఉండేనో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు అది ఇవాళ మోపైంది అది అని చెప్పి ప్రజలు నింపుతున్నారు. ఇవాళ మీ గేట్లు తీసుడు కాదు, మీ గేట్లు బద్దలు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ 100 రోజుల పరిపాలనలో కూడా ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీ కూడా నెరవేర్చుకోపోతున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా నోటిఫికేషన్లు కానీ అన్నీ కూడా సక్రమంగా చేస్తాం, మేము సాటిస్ఫైగా ఉన్నాం. ఇది ఎన్నికల రిఫరెండం కూడా వెళ్తాం, పార్లమెంట్ ఎన్నికలకు అని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి. మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, మీ మీడియాలలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, కానీ ప్రజలు లేరు. నీకు వచ్చిందా 200 యూనిట్లు మాఫీ అయిందా? వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గ్యాస్ 500 రూపాయల గ్యాస్ నీటికి వచ్చిందా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అది ఎలిజిబుల్ అని వచ్చిందా? నీకు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు కూడా కేసీఆర్ తయారు చేసి పెట్టి 7,000 కోట్ల రూపాయలు ఏమైనా 2 నెలలు ఎక్కడ తీసుకపోయాను? ఎందుకు లేదు ప్రజల్లో ఇవాళ? కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకొని ఢిల్లీ తీసుకుపోయి పైసలు కట్టి వచ్చిన రైతులు తెలుస్తలేదా? తెలుసుగా ఒక రైతుగా నీకు కూడా మొత్తం అప్పుల ఊబిగా మారింది. 10 లక్షల కోట్ల మేర కూడా అప్పు చేసింది. దీని అంతా కూడా మేము సెట్ చేసుకుంటూ వస్తున్నాం, అందుకే కాస్త ఆలస్యం. 10 లక్షల కోట్ల అప్పు నువ్వెంత అప్పు తెచ్చినప్పుడు 3 నెలల్లో? రైతు బంధు పైసలు తీసుకుపోయి అప్పు తెచ్చినావు ఎక్కడైనా? రైతు బంధు ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినావో తెలియదా ప్రజలకి? అడిగిన 7,000 కోట్లు, మళ్ళీ 7,000 కోట్లు అప్పు తెచ్చినావు. ఇప్పటికే ఎక్కడ పెడుతున్నావు? లోని పెడుతున్నావు. ఇచ్చినావా ప్రజలకి ఎక్కడైనా? రైతు బంధు 7,000 కోట్లు ఉండగా అప్పు 7,000 కోట్లు తెచ్చినావు. ఇప్పటికే ఈ మధ్యకాలంలోనే దాదాపు 20,000 కోట్ల పైన వసూళ్ళు వచ్చినాయి. 40,000 కోట్లు ఎక్కడ పెట్టినావు? ఎవడు తిన్నాడు? తీసుకుపోయి ఢిల్లీ గట్టి వస్తున్నావు, ఉడుపులు గట్టి వస్తున్నావు, లేదా మీ జేబులు నింపుకుంటున్నారు. ప్రజలేమైంది? ప్రజలకు ఇయ్యలే కదా ఎక్కడ నువ్వు రూపాయి. రైతు బంధు ఇయ్యలే, స్పష్టంగా కనబడుతుంది. కరెంటు ఇస్తలేవు, కరెంటు రోజు కొనాల్సి వస్తుందని చెప్పి తప్పించుకోవడానికి డ్రామాలు చేసినావు. కరెంట్ ఇస్తలేవు, రైతులు చచ్చిపోతున్నారు అవతల. నీ డ్రామాలు ప్రజలు చూస్తున్నారు. ఈ డ్రామాలు బంద్ పెట్టాలి. మొదలు గేట్లు ఓపెన్ చేసినాం. పార్టీలు ఫిరాయిస్తే ఏం చేస్తారని చెప్పినావా? ఎలా పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతో కొట్టండి, చెప్పులతో కొట్టండి మాట్లాడినావు. ఇప్పుడు ఎంతో కొట్టాలి ప్రజలు? నేను చేర్పించుకుని కొట్టాలన్నా, చేరిని కొట్టాలన్నా ప్రజలు? అదే ఇవాళ దానం నాగేందర్ విషయంలో కూడా మీ ఎమ్మెల్యేలు అంతా కలిసి స్పీకర్ని కూడా కలవడం చెప్తున్నా. చేర్పించుకుని కొట్టాలన్నా, ప్రజలు కొట్టాలి. ఇప్పుడు ఖైరతాబాద్ సెంటర్లో నువ్వేం మాట్లాడినావు అదే పని ప్రజలు చేస్తారు. ఇవాళ ఖైరతాబాద్ సెంటర్లో గురువిందలాగా మాట్లాడితే ఇట్లా అన్ని చూస్తున్నారు కదా ప్రజలు. అంటే మీరు ఉన్నప్పుడు చేస్తే తప్పు లేదు, కానీ ఇప్పుడు చేస్తే మేమంటే కదా ఆ మాట. నువ్వు కదా, నువ్వన్న పనినే చేయమంటాను ప్రజలు. మేమనలే ఆ మాట. ఎక్కడ చూపిస్తా మేమన్నది? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఓవరాల్గా ఎంపీ ఎన్నికల విషయానికి వచ్చి? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది, అందులో సందేహం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే. ఈ రెండు కలిసి కుట్ర చేసే మొన్న ఎన్నికల్లో గెలిచినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం అని అంటే తెలంగాణ ప్రజల్ని దెబ్బతీయటమే, తెలంగాణ హక్కులను దెబ్బతీయటమే, తెలంగాణ కొరకు కొట్లాడే నాయకుడిని దెబ్బతీయటమే అనే విషయం ప్రజలకు అర్థమైంది. బీఆర్ఎస్ను ప్రజలే కాపాడుకుంటారు. అంటే సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏమంటే? మేము తీసేసినాం కాబట్టి. మేము తీసేసిన వాళ్ళను వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు ఎంత బలహీనంగా ఉన్నారనే విషయం మీకు దీని ద్వారా అర్థమవుతుంది. బీఆర్ఎస్ నుంచి ఒక నాయకుడిని తీసుకుని పెట్టుకుంటే తప్ప వాళ్ళకి దిక్కు లేదు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందనే దానికి అది ఉదాహరణ. రెండు పార్టీలో కూడా సగం మంది పైగా అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే దిక్కైన వాళ్ళకు అని అంటే అవి ఎంత దివాలకూర పరిస్థితులు ఉన్నాయో ఆ పార్టీలో మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఎవరు పోయినా మాకు ఇబ్బంది లేదు. నాయకుల్ని తయారు చేసే శక్తి కేసీఆర్కు ఉంది. ఇప్పుడు చేసిన వాళ్ళు పోయినారు, వెంటనే వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తయారు చేసే ఆ శక్తి కేసీఆర్కి ఎప్పుడు కూడా ఉంది. ప్రజలు కేసీఆర్తో ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళ నాయకులు అవుతారు, మాకు ఇబ్బంది. కానీ కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి ప్రకారం ఎంపీ ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, అందుకనే మా వైపు వస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. నాయకులు పోతే ప్రజలు పోతారు అనేది కరెక్ట్ కాదు అనేది మీకు మొన్నటిదాకా చూసారు. మనకు కూడా అనుభవం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. తప్పకుండా ఎవడోడు తగ్గుడు ఖాయం, అందులో సందేహం లేదు. దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ నేను చెప్తున్నా గ్యారెంటీగా ఈ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్లో అసలు రూపం బట్టమైలు అవుతుంది కాబట్టి ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ని ఆదరిస్తుంది. మళ్ళీ తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్ మాత్రమే కాపాడతాడు. బీఆర్ఎస్ మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ సంగతి ప్రజలకు అర్థమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు 2 పార్లమెంటు పరిధులు ఉన్నాయి, భువనగిరి, నల్గొండ పార్లమెంట్. ఏ విధంగా ఉండబోతుందని? రెండిట్లా మేమే మంచి ఫలితాలు సాధిస్తాం, సందేహం లేదు. రెండు చోట్ల కూడా రైతాంగం ఎంత కోపంగా ఉండాలి అంత కోపంగా ఉన్నారు. మీరు చేసిన దుర్మార్గాల వల్ల ప్రజలు ఇంకెక్కువ కోపంగా ఉన్నారు. ఒక్క హామీ నెరవేర్చింది లేదు, ఇప్పుడు గ్యాస్ వచ్చింది లేదు, రైతులకేం రుణమాఫీ జరిగింది లేదు, రైతు బంధు వచ్చే రైతు బంధే రాకుండా ఆపిండ్రు. పెట్టిన పెట్టుబడి, అప్పులు తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం పొలం ఎండిపోయి నాశనం అయిపోతూ ఉంది. ప్రజల బతుకులు చీకట్లు వస్తూ ఉన్నాయి. కరెంటు వెలుగులు పోయి ఆ చీకట్లు వస్తున్నాయి. ఉన్న ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఈ చీకట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, రైతుల బతుకుల్లో చీకటి వచ్చింది తప్ప
వెలుగులు రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 స్థానాల్లో బీఆర్ఎస్కి అవకాశం. కానీ కొంతమంది నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని నల్గొండ ఎంపీ కానీ భువనగిరి ఎంపీ కానీ చేద్దామన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు జగదీష్ రెడ్డి విషయంలో కానీ మేము చేయకుండా వెనకడికి వేస్తున్నామని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ చేతగాని మాటల్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు, అందులో సందేహం ఏం లేదు. చేసేయాలని దమ్మున్న వాళ్ళు పోతూనే ఉంటారు, ముందుకి అవకాశాలు వెతుక్కొని పోతారు. కానీ కొన్ని కొంగలు ఉంటాయి, ఎక్కడ నీళ్ళు వస్తే అక్కడ పోయే కొంగలు, పెద్దవాటి గురించి పట్టించుకునే పనులేదు. ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం? ప్రకటిస్తాం తొందరలో. ఇంకా మిగతా అన్ని పార్టీలు మొత్తం ప్రకటించాలి కదా, మేము కూడా ప్రకటిస్తాం. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారని, ప్రజలంతా కూడా గతంలో చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళీ చేయరు. ఖచ్చితంగా బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కంటే కలిసి వస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఓవైపు కరువు పరిస్థితులు ఉన్నా కానీ ఎక్కడ మంత్రులు వచ్చి కూడా చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు గేట్లు ఓపెన్ చేశారని ఈ విధంగా మాట్లాడుతున్న మాటలను కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.